హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. ఈరోజు మనం 2025-2026 బడ్జెట్ అండ్ దాని హైలైట్స్ గురించి తెలుసుకుందాం. మన మెయిన్ పాయింట్లోకి వెళ్ళే ముందు గవర్నమెంట్ మేజర్గా దేని మీద ఏ సెక్టార్ మీద ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఎక్స్పెండిచర్ ఆఫ్ మేజర్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ తీసుకుంటే గవర్నమెంట్ అనేది 4,91,732 crores స్పెండ్ చేస్తుంది. అలాగే రూరల్ డెవలప్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా కంట్రీ మొత్తం డెవలప్ అవుద్ది అనేసి మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఈ రూరల్ డెవలప్మెంట్ మీద 2,66,817 crores స్పెండ్ చేస్తుంది. అలాగే హోమ్ అఫైర్స్, ఇవి హోమ్ అఫైర్స్ కింద చాలా వస్తాయి, పారామిలిటరీ ఫోర్సెస్ ఇవన్నీ వస్తాయి. సో 2,33,211 ఇంత క్రోర్ అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు. అలానే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, మనకు తెలుసు ఫ్రెండ్స్, మన భారతదేశానికి వ్యవసాయం అనేది వెన్నెముక. సో దీని మీద అమౌంట్ ఖచ్చితంగా స్పెండ్ చేయాలి, వాటి టెక్నాలజీ ఇంప్రూవ్ చేయడానికి కానీ డెవలప్మెంట్కి కానీ. అది 1,71,437 crores స్పెండ్ చేస్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ 1,28,650 crores స్పెండ్ చేస్తుంది. హెల్త్ 98,311 crores స్పెండ్ చేస్తుంది. అలానే అర్బన్ డెవలప్మెంట్ 96,000 crores స్పెండ్ చేస్తుంది. ఐటీ అండ్ టెలికామ్ 95,000 crores, ఎనర్జీ 81,000 crores, కామర్స్ అండ్ ఇండస్ట్రీ 65,000 crores. సో ఇలా ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్ వైజ్గా లేకపోతే డిపార్ట్మెంట్ వైజ్గా మినిస్ట్రీ వైజ్గా ఇంత అమౌంట్ దీనికి స్పెండ్ చేయాలనేసి ఒక అంచనా వేసుకొని బడ్జెట్ ప్రవేశపెడతారనమాట. సో ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మెయిన్ హైలైట్స్ గురించి తెలుసుకుందాం. అంటే దీనికి ఏ స్కీమ్కి ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు, ఏమన్నా బడ్జెట్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా ఉన్నాయో అవన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ ధాన్య కృషి యోజన డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏంటంటే 100 districtsని కవర్ చేయడానికి అండ్ ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. ఇది ఆల్మోస్ట్ 1.7 crore ఫార్మర్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ క్రెడిట్ త్రో కేసీసీ ఫెసిలిటీస్, కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డు. వీటి ద్వారా ఏంటంటే ఫార్మర్స్ ఫిషర్మెన్ అండ్ డైరీ ఫార్మర్స్ వీళ్ళకి ఏంటంటే 3 lakhs నుంచి 5 lakhs వరకు క్రెడిట్ అనేది ఎన్హాన్స్ చేశారనమాట. ఇది నియర్లీ 7.7 crore ఫార్మర్స్కి లేకపోతే ఫిషర్మెన్కి డైరీ ఫార్మర్స్కి హెల్ప్ అవుతుంది. ఈ కేసీసీ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద వస్తుంది. ఇది 1998లో ప్రవేశపెట్టారు. సో ఇది మెయిన్గా ఏంటంటే ఫార్మర్స్ వాళ్ళ నీడ్స్ అంటే వాళ్ళ అవసరాలు ఏమైనా ఉంటాయి కదా, వాటి కోసం అనేసి, లేకపోతే మార్కెట్ లోన్స్ కోసం అనేసి, నెక్స్ట్ వాళ్ళు సీడ్స్ కొనటం కానీ వీటన్నిటికీ ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ కేసీసీ స్కీమ్ అనేది. ఇది యాక్చువల్గా ఇంప్లిమెంటెడ్ బై నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ఫార్మర్స్ వాళ్ళు మేనేజ్ అనే ఒక టెక్నాలజీ ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా కిసాన్ కాల్ సెంటర్ కాల్ చేసి వాళ్ళు ఏమైనా క్వేరీస్ ఉంటే అవన్నీ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 12.7 lakh మెట్రిక్ టన్స్ యూరియా ప్లాంట్ టు బి సెటప్ ఎట్ నామరూప్, అస్సాం. సో అస్సాంలో 12.7 lakh మెట్రిక్ టన్స్ యూరియా ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఇది ఎందుకంటే ఆత్మ నిర్భరత, సో సెల్ఫ్ రిలయన్స్ కోసం ఉపయోగపడుతుంది అనమాట ఇన్ యూరియా ప్రొడక్షన్లో. నెక్స్ట్ మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ, 5-year మిషన్ టు ఫెసిలిటేట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ప్రొడక్టివిటీ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ కాటన్ ఫార్మింగ్. సో కాటన్ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ చేయడానికి 5-year మిషన్ ఒకటి ప్రవేశపెట్టారు, అది మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ హై హీల్డింగ్ సీడ్స్. ఫ్రెండ్స్ మనకు తెలుసు వ్యవసాయం అనేది క్లైమేట్ చేంజెస్తో కూడుకున్నది. సో వాతావరణ పరిస్థితులు అవన్నీ సరిగా అనుకూలంగా లేకపోతే మనకి అంత రాబడి అనేది ఉండదు అనమాట. సో దీనికోసం అనేది గవర్నమెంట్ హై హీల్డింగ్ సీడ్స్ అంటే ఎక్కువ ఈల్డ్ ఇచ్చే విత్తనాలను ప్రవేశపెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ మకానా బోర్డు ఇన్ బీహార్లో మకానా బోర్డు ప్రవేశపెడుతున్నారు అంటే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇది ఏంటంటే ప్రొడక్షన్, ప్రాసెసింగ్ అండ్ వాల్యూ ఎడిషన్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ మకానా కోసం ఉపయోగపడుతుంది అనమాట. అక్కడే మకానా బోర్డు ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే అక్కడ మకానా అనేది ఫేమస్ అనమాట. సో ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్, ఇది ఏంటంటే 6 years మిషన్, స్పెషల్ ఫోకస్ ఆన్ తూర్, ఉరద్ అండ్ మసూర్. మనకు తెలుసు ఫ్రెండ్స్, గవర్నమెంట్ పల్సెస్ని ఎక్కువ వాడాలి, అది హెల్త్కి చాలా మంచిది అది అనేసి ప్రమోట్ చేస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఇది ప్రవేశపెట్టారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం వాళ్ళ కోసం క్రెడిట్ కార్డ్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ ఏంటంటే కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తారనమాట. అప్ టు 5 lakh లిమిట్, రిజిస్టర్డ్ అని ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ పోర్టల్ ఏంటంటే మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి కొంత సబ్సిడీ అలా ఇస్తారనమాట. ఇన్ ద ఫస్ట్ ఇయర్ 10 lakh సచ్ కార్డ్స్ విల్ బి ఇష్యూడ్. సో ఎవరైతే ముందుగా
అప్లై చేసుకుంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. స్కీమ్ ఫర్ ఫస్ట్ టైం ఎంటర్‌ప్రెన్యూర్స్, ఎవరైతే కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి అనుకొని వస్తున్నారో, ఎయిదర్ ఉమెన్ కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి రిలేటెడ్ కానీ ఈ స్కీమ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. వీళ్ళు ఏంటంటే 2 crore వరకు లోన్ ఇస్తారు ఇన్ ద నెక్స్ట్ 5 yearsలో. నెక్స్ట్ ఎంఎస్ఎంఈలో గవర్నమెంట్ చాలా బలమైన మార్పులు తెచ్చింది అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్ ద్వారా. అంటే ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ప్రీవియస్లో వాటి డెఫినేషన్ వేరుగా ఉండేది, ఇప్పుడు డెఫినేషన్ మొత్తం మార్చేసింది అనమాట. ప్రీవియస్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది 1 crore పెట్టుంటే దాన్ని మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేవాళ్ళు, ఇప్పుడు అది 1 crore నుంచి 2.5 crore చేంజ్ చేశారు. అలానే టర్న్ ఓవర్ అనేది 5 crore నుంచి 10 crore చేంజ్ చేశారు. నెక్స్ట్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, ప్రీవియస్గా ఏంటంటే 10 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే దాన్ని స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేవాళ్ళు, ఇప్పుడు 25 crore చేంజ్ చేశారు. అలానే టర్న్ ఓవర్ అనేది 50 నుంచి 100 crore రివైజ్ చేశారు. మీడియం ఎంటర్ప్రైజెస్, ప్రీవియస్గా 50 crore ఉంటే దాన్ని 50 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దాన్ని మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవాళ్ళు, ఇప్పుడు అది 125 crore మార్చారు. అలానే టర్న్ ఓవర్ అనేది 250 నుంచి 500 crore చేశారు అనమాట. అదేవిధంగా క్రెడిట్ గ్యారంటీ కవర్, ఎంఎస్ఎంఈస్కి ఏమో ఇప్పుడు 5 crore ఉంది, దాన్ని 10 crore రివైజ్ చేశారు. స్టార్ట్అప్స్కి ఏమో 10 crore ఉంది, దాన్ని 20 crore పెంచారు. అండ్ ఎక్స్పోర్టర్ ఎంఎస్ఎంఈస్ వీళ్ళు ఏంటంటే అచ్చం ఎక్స్పోర్టే చేస్తారు, ఫర్ టర్మ్ లోన్స్ అప్ టు 20 crore చేంజ్ చేశారు. ఇవనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫోకస్గానే ఇది మార్చింది అని చెప్పుకోవాలి ఫ్రెండ్. నెక్స్ట్ డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఇది ఇంప్లిమెంట్ చేయాలనేసి పెట్టుకున్నారు. భారతీయ భాష పుస్తక్ స్కీమ్, ఇక్కడ ఏంటంటే ప్రొవైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇండియన్ లాంగ్వేజ్ బుక్స్ ఫర్ స్కూల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇది మన భారతీయ భాషల్లో రాసినటువంటి బుక్స్ని ప్రిజర్వ్ చేయడానికి, అదేవిధంగా స్కూల్స్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఇవి ఏంటంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ దాంట్లో పార్ట్గా 50,000 ల్యాబ్స్ని గవర్నమెంట్ స్కూల్స్లో సెటప్ చేయాలని పెట్టుకున్నారు ఇన్ ద నెక్స్ట్ 5 years. ఇది ఏంటంటే స్కూల్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళలో సైంటిఫిక్ థింకింగ్ అనేది ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం కూడా గవర్నమెంట్ 500 crore ఈ బడ్జెట్లో అలాట్ చేశారు. ఇది నిజంగా ఒక మంచి ఇదనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం యూఎస్ చూసుకున్నా చైనా చూసుకున్నా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దూసుకుపోతున్నాయి. సో వాటితో పాటు పోటీ పడడానికి వీలుగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్, దానికోసం 500 crore అనేది అలాట్ చేసింది. నెక్స్ట్ జల్ జీవన్ మిషన్, ఈ జల్ జీవన్ మిషన్ ఏంటంటే రూరల్ ఏరియాస్లో కూడా 100% కవరేజ్ అచీవ్ చేయాలనేసి 2028 వరకు ఎక్స్టెండ్ చేశారు అనమాట. అలానే 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఆర్ మెడిసిన్స్ ఇన్ ఎగ్జాంపుల్ లిస్ట్, ఎప్పుడైతే ఏదన్నా మెడిసిన్ కానీ వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, వాటి మీద మనకు కస్టమ్స్ డ్యూటీ అవి పే చేయాల్సి ఉంటుంది. ఆ కస్టమ్స్ డ్యూటీ నుంచి ఎగ్జామ్ చేశారనమాట. ఇవేంది లైఫ్ సేవింగ్ డ్రగ్స్. సో ఆ డ్రగ్స్ అవి లేకపోతే ఒక లైఫ్ అనేది సేవ్ అవ్వకపోతే వాటిని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు. వీటికి కస్టమ్స్ డ్యూటీ నుంచి ఎగ్జామ్ చేశారు ఈ బడ్జెట్లో. అలానే ఎఫ్డిఐ లిమిట్ ఫర్ ద ఇన్సూరెన్స్ సెక్టర్ విల్ బి రైజ్డ్ ఫ్రమ్ 74 to 100%. ప్రీవియస్గా ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 74 ఉండేది, ఇప్పుడు 100%కి ఇంక్రీజ్ చేశారనమాట. నెక్స్ట్ జాన్ భారతం మిషన్, ఇక్కడ ఏంటంటే మన హెరిటేజ్ మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్ ఉంటుంది కదా, వాటిని రిపాజిట్ చేసుకోవడానికి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ని షేర్ చేసుకోవడానికి ఇది సెటప్ చేశారు జాన్ భారతం మిషన్. ఇది ఏంటంటే డాక్యుమెంటేషన్ చేస్తుంది అండ్ కన్జర్వేషన్ ఆఫ్ అవర్ మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్. నెక్స్ట్ సెకండ్ జీన్ బ్యాంక్ విత్ 10 lakh జెమ్స్ ప్లాజమ్ లైన్స్ టు బి సెటప్ ఇన్ ఫ్యూచర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. ఫస్ట్ జీన్ బ్యాంక్ అనేది ఇక్రిసాట్ సాయంతో హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు, అది 1972లో. సో ఇప్పుడు ఈ సెకండ్ జీన్ బ్యాంక్ ఏంటంటే ఏం చేస్తా అంటే ప్రిజర్వ్స్ అండ్ స్టోర్స్ జెనెటిక్ మెటీరియల్ ఇంక్లూడింగ్ సీడ్స్ కానీ టిష్యూస్ డిఎన్ఏ శాంపుల్స్ ఫ్రమ్ వేరియస్ ప్లాంట్స్ యానిమల్ స్పీసెస్ నుంచి అవి ప్రిజర్వ్ చేయడానికి ఈ జీన్ బ్యాంక్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో దట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫ్యూచర్లో ఫుడ్ సెక్యూరిటీ న్యూట్రిషనల్ సెక్యూరిటీ కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఉడాన్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఈ స్కీమ్ ఏంటంటే రీజనల్ కనెక్టివిటీ ఎయిర్ప్లేన్స్ అనేవి రీజనల్ కనెక్టివిటీకి యూజ్ చేసుకోవడానికి ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు. సో దీని ద్వారా ఏంటంటే 120 న్యూ డెస్టినేషన్స్ అండ్ 4 crore ప్యాసింజర్స్ని క్యారీ చేయాలి అనేసి నెక్స్ట్ 10 yearsలో క్యారీ చేయాలనేసి ఈ స్కీమ్ ద్వారా పెట్టుకున్నారు. సో దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇది ఉడాన్ 4.0 సంథింగ్ అలా కంటిన్యూ చేస్తారు. ఇది మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్, ఇక్కడ ఏంటంటే మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ కోసం కార్పస్గా 25,000 crore ఇచ్చారు. 49% గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉండేదని చేసుకున్నారు ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ బడ్జెట్లో హైలైట్స్. అండ్ మెయిన్ హైలైట్ ఎలా మర్చిపోతాను, శాలరీడ్ ఎంప్లాయీస్కి 12.75 lakh వరకు గవర్నమెంట్ అనేది
ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్ చేసిందనమాట. దీనికోసం ప్రత్యేకంగా కొత్త స్లాబ్స్ ఇచ్చింది. అది 0 to 4 lakhs సంపాదించే వాళ్ళైతేనేమో నిల్ ట్యాక్స్ అని, 4 to 8 lakhs అయితేనేమో 5% అని, అలా గవర్నమెంట్ ఇది ఇచ్చింది. అప్ టు 12 lakhs వరకు రిబేట్ వస్తుంది. అంటే 75,000 అనేది స్టాండర్డ్ డిడక్షన్ కాబట్టి టోటల్గా 12.75 lakh వరకు కూడా వాళ్ళ రెవెన్యూ ఉన్నా కానీ, వాళ్ళ ఇన్కమ్ ఉన్నా కానీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్టెడ్ అనమాట. ఇది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బడ్జెట్ లాగా ఉంది. ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లో డబ్బు ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఖర్చు చేయడానికే చూస్తారు. సో ఇది ఖచ్చితంగా ఎకానమీ అనేది బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్ బడ్జెట్ యొక్క హైలైట్స్ 2025-2026. ఇంకా వేరే ఏమన్నా టాపిక్స్ కావాలంటే వాటి కోసం మీరు కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.